పోల్ సంబంధించిన వార్త ప్రధానంగా ఉన్నది అన్ని పేపర్స్లో. మహారాష్ట్ర జార్ఖండ్లో బీజేపీ కూటమికే మొగ్గు, వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మహాలో 65%, జార్ఖండ్లో మలి దశలో 68% పోలింగ్. అంటే జార్ఖండ్లో నిన్న జరిగింది సెకండ్ ఫేజ్ పోలింగ్, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే రోజు పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటములకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ఇవి వెల్లడయ్యాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని 1-2 సంస్థలు అంచనా వేయగా మిగిలినవన్నీ ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయని చెప్పినాయి. చెదురుమదురు సంఘటనల మధ్య మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సుమారు 65% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్ మలి దశలో 38 స్థానాలకు 68% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 288 స్థానాల్లో పోలింగ్ జరిగితే ముంబై నగరవాసులు ఈసారి చాలా వరకు ముఖం చాటేశారు. జస్ట్ ఇక్కడ 49% ఓట్ మాత్రమే నమోదైంది అర్బన్లో, ఇక్కడ ముంబై సిటీలో. సో ఒక్కసారి మనం ఈ సర్వే ఏం చెప్పిందని చూస్తే మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు, మెజారిటీ కావాల్సిన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 145. చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఎన్డీఏ కూటమికి అంటే మహాయుతి కూటమిలో ఎవరెవరు ఉన్నారు మహారాష్ట్రలో ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. బీజేపీ ఉన్నది, ఏక్నాథ్ షిండే శివసేన ఉన్నది, అజిత్ పవార్ ఎన్సీపీ ఉన్నది. ఈ మూడు కలిసి ఇంకా చిన్న వాళ్ళు కలిసి ఈ మహాయుతిలో కూటమిలో భాగస్వాములు అయి ఉన్నారు. అండ్ మహావికాస్ అఘాడీ ఎంవీఏలో ఎవరెవరు ఉన్నారంటే కాంగ్రెస్ ఉన్నది, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉన్నది, శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నది. ఈ మూడు కలిసి మహావికాస్ అఘాడీగా అక్కడ పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం కానీ ఇంకా మిగతా పక్షాలు వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తున్నారు. ఎంఐఎం ఈసారి అక్కడ 16 స్థానాల్లో పోటీలో ఉన్నది. చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఎన్డీఏ కూటమికి 152 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఎంవీఏ కూటమి అంటే ఇండియా కూటమికి 130 నుంచి 138 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్తున్నది. దైనిక్ భాస్కర్ అనే సర్వే సంస్థ 125 నుంచి 140 ఎన్డీఏకి, 135 నుంచి 150 ఎంవీఏ అంటే మహావికాస్ అఘాడీ ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. సో ఈ దైనిక్ భాస్కర్ అనే సంస్థ మెజారిటీ కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నాయి. అంటే ఒక రకంగా ఇది ఓవరాల్గా చూస్తే ఒక హంగు వాతావరణం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. హోరాహోరీ ఫైట్ ఉందని చెప్తున్నది దైనిక్ భాస్కర్ అనే సంస్థ. లోక్షాహి మరాఠీ రుద్ర 128 నుంచి 142 ఎన్డీఏ, 125 నుంచి 140 ఎంవీఏ. అంటే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాదు, హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నది ఆ సర్వే సంస్థ. మ్యాట్రిజ్ అనే సంస్థ వన్ సైడ్గా ఎన్డీఏ కూటమి 150 నుంచి 170, ఇండియా కూటమి 110 నుంచి 130. పీ మార్క్ అనే సంస్థ 137 నుంచి 157 ఎన్డీఏ, 126 నుంచి 146 ఇండియా కూటమి. అంటే ఇక్కడ కూడా కొంత బీజేపీకి అనుకూలంగా ఉంది. పీపుల్స్ పల్స్ అనే సంస్థ 175 నుంచి 195 ఎన్డీఏ, 85 నుంచి 112 మహావికాస్ అఘాడీ అంటే ఇండియా కూటమి. ఇక్కడ వన్ సైడ్ విక్టరీ ఉండే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ చెప్తున్నది. టైమ్స్ నౌ జేవీసీ 150 నుంచి 167 ఎన్డీఏ, 107 నుంచి 125 ఇండియా కూటమి. అంటే ఇక్కడ కూడా వన్ సైడే ఉన్నది, బీజేపీ గెలుస్తుందని. ఎలక్టోరల్ ఎడ్జ్ 121 ఎన్డీఏ, 150 ఇండియా కూటమి. ఇక్కడ ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉందని ఎలక్టోరల్ ఎడ్జ్ అనే సంస్థ చెప్తున్నది. పోల్ డైరీ అనే సంస్థ 122 నుంచి 186 ఎన్డీఏ, 69 నుంచి 121 ఇండియా కూటమి. బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. అండ్ దాని తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో మొత్తం స్థానాలు 81, మ్యాజిక్ ఫిగర్ 41. ఇక్కడ మొన్నటి వరకు జేఎంఎం ఆధ్వర్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో హేమంత్ సోరెన్ అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఈసారి ఆయన గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా కాదన్నది చూడాలి. ఇండియా కూటమిలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ ఎన్డీఏకి 53, ఇండియా కూటమికి ఎన్డీఏకు 25, ఇండియా కూటమికి 53 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నది. అంటే కాంగ్రెస్ అండ్ జేఎంఎం కలిపి. సో యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుందంటే ఇక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని. దైనిక్ భాస్కర్ అనే సంస్థ 37 నుంచి 40 ఎన్డీఏ, 36 నుంచి 39 ఇండియా. అంటే ఎవరు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేరు అని చెప్తున్నది హంగ్. చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ 45 నుంచి 50 ఎన్డీఏ, 35 నుంచి 38 ఇండియా. మ్యాట్రిజ్ అనే సంస్థ 42 నుంచి 47 ఎన్డీఏ, 25 నుంచి 30 ఇండియా కూటమి. పీ మార్క్ 31 నుంచి 40 ఎన్డీఏ, 37 నుంచి 47 ఇండియా కూటమి. సో పీ మార్క్ కూడా కొంత ఎడ్జ్ కాంగ్రెస్కి ఇస్తున్నది.
చాణక్య స్ట్రాటజీస్ ఏమో ఎన్డీఏకి ఇస్తున్నది. అండ్ పీపుల్స్ పల్స్ అనే సంస్థ బీజేపీ స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్తున్నది. 44 నుంచి 53 ఎన్డీఏ, 25 నుంచి 37 ఇండియా. అండ్ టైమ్స్ నౌ జేవీసీ 40 నుంచి 44 ఎన్డీఏ కూటమి, 30 నుంచి 40 ఇండియా కూటమి. ఎలక్టోరల్ ఎడ్జ్ 32 ఎన్డీఏ, 42 ఇండియా. సో ఈ ఎలక్టోరల్ ఎడ్జ్ అనే సంస్థ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. సో ఓవరాల్గా మనం గమనిస్తే చాలా సంస్థలు జార్ఖండ్లో మెజారిటీ సంస్థలు ఒక హంగ్, ఇప్పుడు మీరు చూడండి నెంబరింగ్ కూడా మీరు 30 to 40 అని ఇచ్చారు టైమ్స్ నౌ వాళ్ళు, ఏది ఇండియా కూటమికి. నెంబర్ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అంటే వాళ్ళు స్మాల్ నెంబర్ అండ్ బిగ్ నెంబర్ కంపారిజన్ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉన్నది. 10 స్థానాల గ్యాప్తో వీళ్ళు రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేయడం జరిగింది. సో చూడాలి మొత్తానికి ఎవరు గెలుస్తారన్నది. ఏదేమైనా ఈ హర్యానా అంశంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పైనాయి. హర్యానా మొన్నటి సాధారణ ఎలక్షన్స్లో హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే బీజేపీ గెలిచింది. మరి ఇక్కడ కొన్ని సంస్థలు హంగ్ అంటున్నాయి, మెజారిటీ సంస్థలు బీజేపీ ఎన్డీఏ కూటమి అంటున్నాయి 2 రాష్ట్రాల్లో, ఇంకొన్ని సంస్థలు ఇండియా కూటమి అంటున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా, ఎవరి అంచనాలు నిజమవుతాయా అన్నది మనం జస్ట్ ఎల్లుండి వెయిట్ చేస్తే అయిపోయి ఎల్లుండి 12 గంటల వరకు మొత్తం రిజల్టే వచ్చేస్తుంది. ఇది కాంగ్రెస్కి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్కి టెన్షన్ రేపుతున్న ఎలక్షన్స్ ఇవి. మన హర్యానాలో పోయిన వాళ్ళు రాబోయే రోజుల్లో కనుక ఈ స్టేట్స్లో విజయం సాధించలేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల్లో కూడా అధికారం పోయే సిచ్యువేషన్ వస్తే మరింత ఆ పార్టీ పతనం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో ఎంతో కొంత ప్రభావం చూపించిన ఇండియా కూటమి తర్వాత జరిగిన ఎలక్షన్స్లో, స్టేట్ ఎలక్షన్స్లో అనుకున్న స్థాయిలో పోటీ పడలేకపోతున్నది.